హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలోని 67వ శ్లోకము. ఈ శ్లోకాన్ని అనురాధ నక్షత్రం 3వ పాదం వృశ్చిక రాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు. అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశికి చెందుతాయి. అనురాధ నక్షత్ర అధిపతి శని, గణము దేవగణము. లోకము ఉదీర్ణః సర్వతచ్చక్షురనీశः శాశ్వతస్థిరः భూషయో భూషణో భూతిః విశోకః శోకనాశనः. ఉదీర్ణః సర్వతచ్చక్షురనీశः శాశ్వతస్థిరः భూషయో భూషణో భూతిః విశోకః శోకనాశనः. ఉదీర్ణః సర్వతచ్చక్షుః అనీశः శాశ్వతస్థిరః భూషయః భూషణః భూతిః విశోకః శోకనాశనః. తాత్పర్యం: సర్వోన్నతుడు, అన్ని వైపులా కన్నులు గలవాడు, తనకు ఈశుడు లేనివాడు అనగా ఆయనపై ఆధిపత్యాన్ని నిలిపేవారు ఎవరూ లేరు. ఏ మార్పు చెందకుండా సర్వకాలాలలో ఉండువాడు, భూమిపై శయనించినవాడు, ఆభరణమై ఉన్నవాడు, అన్నింటికీ మూలమై ఉన్నవాడు, శోకం లేనివాడు, స్మరించినంతనే భక్తుల శోకాన్ని నశింపజేయువాడు శ్రీమన్నారాయణుడు.